నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఒక ప్రెస్ మీట్ లోపల జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది రిపోర్టర్లు ఏమడిగారంటే నెక్స్ట్ సర్వే లోపల మేము చూస్తే నెక్స్ట్ టైం లోపల వైసీపీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటుందని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయని చెప్పేసి ఆయన చెప్పారు. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పరిపాలన అలా ఉంది, అందుకని చెప్పి మరి మేమే రావాలి తప్పదు అన్నట్టు ఆయన సమాధానం ఇచ్చారు. దానికి మీరు ఏం చెప్తారు? డబ్బులు ఇస్తే ఏ రిపోర్టర్ అయినా ఏ విలేకరైనా మాట్లాడతాడు. అలాగా ఇప్పుడు సర్వేలమ్మో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్తున్నాడు. ఇంకా ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉందిగా, ఏం పోయే కాలం ఇది ఈ రకంగా చెప్పించుకోవడం. జగన్మోహన్ రెడ్డి అనే అతను వాస్తవంగా ఆయన పని చేతగాని ముఖ్యమంత్రుడిగా దిగిపోయాడు. ఏంటి పని చేతగాని అసమర్థుడిగా తయారయ్యాడు. కాబట్టి ఇవాళ 11 సీట్లు ఇచ్చారు అతనికి. ఆయనమ్మో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఎందుకు కోరుకుంటారు? ఆయన ఓన్లీ సంక్షేమ పథకాన్ని నమ్ముకుని అభివృద్ధిని వదిలేసి బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం చేసేసి ఇవాళ వచ్చి మళ్ళీ జగనే కావాలని చెప్పి అడుగుతున్నారా? ఎందుకు అడుగుతారు? కావాలని ఆయన డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నాడేమో అనిపిస్తుంది తప్ప ఇది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పనికిరాడు. ఆయనకి అవకాశం ఇస్తే 151 సీట్లు ఇస్తే ప్యాలెస్లో పడుకుని బటన్ నొక్కుతూ కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి కొంత దోపిడీ చేసి ఈ మాత్రం దానికే ప్రజలమ్మో ఆయన ఎలా నమ్ముతారండి? ఎక్కడ అభివృద్ధి చేశాడు? ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేకపోతే ఫ్యాక్టరీలు కానీ ఎక్కడ నిర్మించాడు? ఇప్పుడు యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాడు అని చెప్పి ఈయన పెద్ద ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టాడు. వాస్తవంగా అలాంటి ప్రెస్ మీట్లలో జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రలోభపెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇలా అడిగించుకుని ఇలా చెప్తుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ అబద్ధం. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రతి సమస్యని తీర్చుకుంటూ ఈ విడిపోయిన ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి మొత్తం కలిపి ముగ్గురు కలిపి మూకుమ్మడి ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఎవడో నమ్మవలసిన అవసరం లేదు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదని చెప్పి ఆయన అలాగే ప్రత్యర్థి కాబట్టి అలా చెప్పుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, ఆయన పరిపాలనకు పనికిరాడు, అసమర్థుడు అని చెప్పి నేనంట. ఎందుకంటే నేను చూశాను నా కళ్ళారా. ఏ కుటుంబం అయినా బిడ్డల భవిష్యత్తు కోసమే కదా పోరాటం చేసేది. మరి ఆ బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేసినాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి బిడ్డల భవిష్యత్తు చూసుకోకుండా అభివృద్ధిని గాలికి వదిలేసి ఏదో సంక్షేమాన్ని నమ్ముకుని ముందుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇవాళ 11 సీట్లకు వచ్చాడు. కాబట్టి ఆయనకి రాష్ట్రంలో ఉన్న సంస్థల పట్ల కానీ వ్యవస్థల పట్ల కానీ అవగాహన లేదు. ఆయన పరిపాలనకు పనికిరాడు.